కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ ముట్టడి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు తోపులాట. ఈఎన్సీపై మండిపడ్డ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. వారం రోజుల్లో పంపులు ఆన్ చేయకుంటే 1,00,000 మందితో పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరిక. స్వామి ఇష్యూ అయితే చెప్పాలి కదనే వాళ్ళు నిలువ పెట్టండి. ఒక్క నిమిషం ఎందుకు అసలు పంప్ ఆన్ చేస్తలేరో కొంచెం ఇంకా జరగండి. ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? టెక్నికల్ గా మీరు ఏం కారణాలు చెప్తా ఉన్నారు? ఇందాకనే పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు, పుట్ట మధు గారు చెప్పిండ్రు, ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకున్నా, టెక్నికల్ గా ఏ రకమైన ఇబ్బందులు లేకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ ను ఎందుకు మీరు ప్రారంభం చేస్తలేరు? నిజంగానే షట్టర్లు క్లోజ్ చేయకపోయినా పోతున్నటువంటి ఏదైతే ఇప్పుడే లెక్క చెప్పిండ్రో 1,31,000 నుంచి 1,42,000 క్యూసెక్కుల నీళ్లు ఇలా పోతా ఉన్నాయి. ఈ నీళ్లను పంపు చేయడం ద్వారా మీకు వచ్చిన నష్టం ఏంది? రైతులకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ నిన్న వచ్చినటువంటి మరి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? ఇయ్యాలటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పీలో నిజంగా కూడా 80 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 36-37 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా కడెం ప్రాజెక్టులో 7 టీఎంసీలు ఉండాల్సింది 3 టీఎంసీల నీళ్లున్నాయి. మిడ్ మానేర్లో 27 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 7 టీఎంసీల నీళ్లున్నాయి. ఎల్ఎండి కరీంనగర్ లో 24 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది ఇలా 6 టీఎంసీల నీళ్లున్నాయి. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల నీళ్లుండాల్సింది 6 టీఎంసీల నీళ్లున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మరి చెరువులలో నీళ్లు లేవు. ఇలా నాట్లేసిన తర్వాత వానల కోసం ఎదురు చూసే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి దాపురించింది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్ననాడు ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు జరిగింది? అసలే గోదావరి నీళ్లను వాడక అనేక సంవత్సరాలను తెలంగాణ ప్రాంతంలో కరువు ప్రాంతంగా వదిలిపెట్టి కరెంటు మీద వ్యవసాయం సాగించినటువంటి రోజులు మర్చిపోవాలని, సస్యశ్యామలం చేయాలని ఈ ప్రాజెక్టులని డిజైన్ చేసి ఎక్కడో ఉన్న నీళ్లను తీసుకువచ్చి అన్ని జిల్లాలకు లింక్ చేసి అలా సస్యశ్యామలం చేసినటువంటి విధానాన్ని మర్చిపోయి ఇలా మీరు కావాలని ఎండబెడుతున్నారు. కేసీఆర్ గారిని బదనాం చేయాలని, గత ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా రైతులను